హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ బీనాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను ఆంధ్ర స్టైల్లో రసం చేయబోతున్నాను. కొంచెం ఘాటుగా, కొంచెం స్పైసీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. వాతావరణం చాలా చల్లగా ఉంది కదా, అలాంటప్పుడు ఈ విధంగా కొంచెం ఘాటుగా రసం చేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. అయితే ఈ రసం చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో నేనైతే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే తీసుకొని ఒక 10 నిమిషాలు నానపెట్టి ఉంచానన్నమాట. అందులో 2 మీడియం సైజ్ టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అందులోనే కొంచెం కొత్తిమీరను కూడా కట్ చేసి వేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని వేసి కొద్దిగా క్రష్ చేసుకోవాలి. ఈ విధంగా 5 నిమిషాలు బాగా కలుపుకుంటే అన్ని ఫ్లేవర్స్ యాడ్ అయ్యి రసం అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ కలుపుకున్న మిశ్రమంలో మనం పులుపు ఎంత తినగలమో చూసుకొని తగినన్ని నీళ్ళు అయితే వేసుకోవాలి. ఇప్పుడు రసం మరిగించుకోవడానికి వేరే గిన్నెలోకి ఈ రసాన్ని వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఈ రసాన్ని పెట్టుకోవాలి. ఇందులో 1/2 ఇంచ్ అల్లాన్ని దంచి వేస్తున్నాను. అలాగే ఒక పచ్చిమిర్చిని కూడా 2 ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. ఇప్పుడు ఈ రసాన్ని ఒక 10 నిమిషాలు బాగా మరిగించుకోవాలి. రసం ఎంత బాగా మరిగితే ఫ్లేవర్ అంత బాగా వస్తుంది. ఇలా మరిగించుకున్నాక ఇప్పుడు పోపునైతే వేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని అయితే వేస్తున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, మెంతుల్ని వేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత చితక్కొట్టిన వెల్లుల్లిని ఒక 10 రెమ్మలను అయితే వేసాను. ఇవి కూడా కాస్త ఫ్రై అయ్యాక 2 ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. ఎండుమిర్చిని కూడా వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసిన తర్వాత చివరిగా కరివేపాకును కూడా వేసి అది కూడా బాగా ఫ్రై అయ్యాక ముందుగా మరిగించి ఉంచుకున్న రసాన్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు వెంటనే స్టవ్ కట్టేయకుండా ఒక మరుగు వచ్చేంత వరకు మరిగించుకుంటే పోపు రసానికి బాగా పట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అయితే ఈ రసంలోకి మంచి కాంబినేషన్ మా పిల్లలకి ఎంతో ఇష్టమైన సింపుల్గా చేసుకొని మష్రూమ్ రెసిపీని చేస్తున్నాను. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక నేనైతే ఒక పెద్ద సైజ్ ఆనియన్ని తీసుకున్నాను. దాన్ని కట్ చేసి వేసుకోవాలి. ఇవి కాస్త కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కాసేపు ఫ్రై చేసుకున్నాక ఇందులోనే నేను కారాన్ని కూడా వేస్తున్నాను. కారం వేసుకున్న తర్వాత అస్సలు మాడనివ్వకుండా 1 నిమిషం పాటు పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నీట్గా క్లీన్ చేసుకొని కట్ చేసిన మష్రూమ్ కూడా వేసుకోవాలి. కారాన్ని ఈ విధంగా మష్రూమ్స్ వేసిన తర్వాత కాసేపు ఫ్రై చేసిన తర్వాత అయినా వేసుకోవచ్చు. కానీ నేను చేసిన విధంగా ముందుగానే కారం వేసి ఫ్రై చేస్తే టేస్ట్ లో డిఫరెన్స్ ఉంటుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మష్రూమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేస్తూ ఉంటే మష్రూమ్ లో నుంచి వాటర్ వస్తుంది. ఈ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే పెట్టి నెమ్మదిగా కుక్ చేసుకోవాలి. ఈ విధంగా నీరంతా ఎగిరిపోవాలి. ఇలా ఎగిరిపోయిన తర్వాత కూడా మరో 5 నుంచి 6 నిమిషాలు సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న మష్రూమ్స్ కర్రీ సేమ్ బయట న్యాచురల్గా దొరికే మష్రూమ్స్ కర్రీ టేస్ట్ లాగానే ఉంటుంది. దానికి ఏమాత్రం తక్కువ కాకుండా టేస్ట్ అయితే ఉంటుంది. ఈ మష్రూమ్ రెసిపీని బ్యాచిలర్స్ అయితే చాలా ఈజీగా చేసుకోగలుగుతారు. అయితే నేను ఈరోజు చేసిన రసం రెసిపీలోకి కాంబినేషన్గా ఈ మష్రూమ్ కర్రీ చాలా బాగుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.